అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ ఫ్రమ్ కోనసీమ. సో ఈరోజైతే నాకు అమలాపురంలో చాలా పనులున్నాయన్నమాట. అవన్నీ నేను కంప్లీట్ చేసుకొని రావాలి. ఫస్ట్ అయితే షోరూమ్‌కెళ్ళి నా బండి సర్వీసింగ్‌కి ఇవ్వాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్‌తో కలిసి లంచ్ చేసి మూవీకెళ్ళి మళ్ళీ తిరిగొచ్చేటప్పుడు బండి తీసుకొని ఇంటికి రావాలన్నమాట. ఇన్ని పనులున్నాయి నాకిప్పుడు. సో ఈ బ్యాగ్ వచ్చేసి మేము రీసెంట్‌గానే ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాం అనమాట. సింపుల్‌గా బాగుంది కదా అని చెప్పేసి. ఇదొచ్చేసి ఎక్సాటిక్ బ్రాండ్. చాలా నచ్చింది నాకు. కంఫర్టబుల్‌గా ఉందన్నమాట క్యారీ చేయడానికి. అండ్ చాలా స్మూత్‌గా ఉంది. బాగుంది కదా అని చూపిస్తున్నాను అంతే. మీకు కావాలి అంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను తీసుకోండి. ఫస్ట్ అయితే షోరూమ్‌కెళ్ళాను. షోరూమ్‌కెళ్ళి బైక్ ఇచ్చేద్దాము అనుకున్నాను. సో వాళ్ళు చెక్ చేసి గేర్ వీల్ ఏదో పోయింది. పార్ట్స్ ఆర్డర్ పెట్టాలి. టైం పడతది అని చెప్పారనమాట. సో ఇంకా బైక్ పనైతే అవ్వలేదు ఆ రోజు. ఇంకా తర్వాత డైరెక్ట్ రెస్టారెంట్‌కైతే ఎళ్ళిపోయాము. సో మేము వెళ్ళింది జీకే గ్రాండ్స్ అనమాట. ఇదొచ్చేసి మనకి రోహిణి హాస్పిటల్ అందరికీ తెలుస్తది అమలాపురంలో. దాని ఎగ్జాక్ట్ అపోజిట్‌లో ఉందనమాట. నేను ఫస్ట్ టైమ్ ఎళ్ళాను. ప్రియాంక సజెస్ట్ చేసి. సో లోపలికి వెళ్ళిన తర్వాత అంబియన్స్ అయితే బాగుంది. మేమైతే కార్నర్ సీట్ తీసుకున్నాం అనమాట. అండ్ సిట్టింగ్ అరేంజ్‌మెంట్ నాకు కొంచెం వెరైటీగా అనిపించింది. క్రాస్‌గా ఉందనమాట. మేబీ వాళ్ళ డిజైనే అంతేమో. ఓకే. సో మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము ఫ్రెండ్స్ అందరూ కలిసి లంచ్ చేయడానికి రావాలి అని చెప్పి. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం మేము ఆర్డర్ పెట్టాలి తెలియక. యెస్. ఇంతకే మూవీ ఓకేనా మీకు? 5 చాప్టర్స్ అంటే ఆ మూవీ. ఫస్ట్ చాప్టర్ ఇదే. అవును. ఎండ్ అవ్వదు సినిమా. సిరీస్ లాగానా? సిరీస్. నీకు ఇంకేం దొరకలేదు ఏంటి? సో ఫస్ట్ ఐటమ్ చిల్లీ చికెన్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు. విద్యు సడన్ గా గుర్తు వచ్చేసింది నాకు పొద్దున్నే. ఖాళీగానే ఉంటుంది కదా ఫోన్ చేద్దామని. కెమెరా ఎక్కడ ఉంది? సరే. కారంగా ఉంది స్టార్టర్. చాలా కారంగా ఉంది. సో ఇది మాది ఎప్పటి నుంచో ప్లాన్ అనమాట. 4 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి. 3 ఇయర్స్ ఏంటి? 5 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి ప్లాన్ మా నలుగురిది. బయటికి వెళ్ళి సినిమా చూద్దాము అండ్ లంచ్ కొద్దాం అని చెప్పేసి 4 ఇయర్స్ తర్వాత ఈ రోజు కుదిరింది అనమాట. మా గ్యాంగ్ లో 2 మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారు. విజ్జు అని భావన. వాళ్ళు ఓకే చేస్తే అవుతుంది. సో వాళ్ళు ఇవాళ అనుకోకుండా ఓకే చేశారు అండ్ ఈ రోజు అయింది. సో ఇక్కడ తినేసిన తర్వాత మూవీకి వెళ్ళాలి. మూవీ ప్లానింగ్ అంతా బాగున్నది. ఫుడ్ అంతా కూడా ప్రియాంక ఇక్కడ సజెషన్. ఫుడ్ బాగానే ఉంది ప్రెసెంట్. బిర్యానీస్ ఇంకా ట్రై చేయలేదు. లేదు కానీ తిందాం. సినిమా టైం ఎప్పుడా? 2:30 టైం ఎంత అయింది ఇప్పుడు? ఇప్పుడు ఎంత? గంటన్నర తినాలి మొత్తం. మూవీ ఏంటి భావన? కొత్త లోకం మూవీ. ప్రేమలు మూవీలో హీరో. ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? తర్వాత వాళ్ళిద్దరు ఎవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని చూపిస్తారు. రిలీజ్ చేయాలి. చెప్పు. ఎలా ఉంది విజ్జు? గట్టిగా బాగానే ఉంటుందిలే. కేక్. సో ఫస్ట్ 5 పీస్ బిర్యానీ ట్రై చేస్తున్నాం ఇప్పుడు. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా. బాగున్నాయి. ఏంటి రివ్యూ చెప్పండి. అంత టేస్ట్ అనిపించట్లేదు, చప్పగా ఉంది. విజ్జు మీ ఒపీనియన్? స్టార్టర్ అయితే బాగానే అనిపించింది. కొంచెం టేస్టీగానే ఉంది. కానీ 5 పీస్ బిర్యానీ మాత్రం అట్టర్ ఫ్లాప్. మనీ అంతా వేస్ట్ అయినాయి దానివల్ల. సో ఏదో నార్మల్ వైట్ రైస్ తీసుకొచ్చి మా ముందు పెట్టినట్టు అనిపించింది అనమాట. ఇంకా అది పక్కన పెట్టేసి మిక్స్డ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. అందులో మనకి అన్ని రకాల నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. చికెన్, మటన్, ప్రాన్స్, పీతలు, అలానే ఫిష్ కూడా ఉందన్నమాట. అది కూడా టేస్ట్ బాగుంది అనుకునే లోపే సాల్ట్ ఎక్కువైపోయింది. అది కూడా టేస్ట్ బాలేదు. ఇంకా నాకు తెలిసి నేను మళ్ళీ ఇంకెప్పుడు ఆ రెస్టారెంట్‌కి అయితే వెళ్ళను. నాకైతే ఆ రోజు మరి బాలేదో ఏంటో తెలీదు. టేస్ట్ అయితే అసలు నచ్చలేదు. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. మిక్స్డ్ బిర్యానీ. సాల్ట్ ఎక్కువైంది.
యావరేజ్గానే ఉన్నది. మేము 4 ఇయర్స్ నుంచి చేయక ఆ రోజు ప్లాన్ చేస్తే అందరికీ హాలిడే ఉండేలా చూసుకొని, అసలు లంచ్ అయితే మొత్తానికి అట్టర్ ఫ్లాప్ అనమాట. ఫుడ్ ఏది బాలేదక్కడ. అండ్ తర్వాత ఐస్ క్రీమ్ చెప్దాము కనీసం దాంతో సాటిస్ఫై అవ్వచ్చు అనుకుంటే, అక్కడ 10 లిస్ట్ ఉన్నాయన్నమాట. దాంట్లోంచి ఏదడిగినా లేదు, లేదు అనే చెప్పారు. ఇంక మాకు ఇరిటేషన్ వచ్చి మీ దగ్గర ఏదుందో చెప్పండి అంటే, చాక్లేట్, వెనిలా ఇలా 2, 3 ఫ్లేవర్స్ చెప్పారనమాట. ఇంకా చాక్లేట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాము. సో, మేమందరం ఒక చోట ఇలా కలుసుకొని 2, 3 ఇయర్స్ అయిపోతుందనమాట. ఇంత టైమ్ స్పెండ్ చేసి. కాలేజ్ అయిన తర్వాత అసలు మాకు కుదరనే లేదు. అందుకని జెప్పి ప్లాన్ జేసాము. బట్ సాటిస్ఫాక్షన్ లేదనమాట లంచ్‌తో. బట్ మేమైతే బాగా కబుర్లు చెప్పుకొని ఎంజాయ్ చేసాము. సో, ఐస్ క్రీమ్ అలా తినేసిన తర్వాత ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామనమాట. సో, బిల్ కూడా బానే అయింది. బిల్లొచ్చేసి మాకు 1435 అయింది. మొత్తం అన్ని ఐటెమ్స్ కలిపి. మనీ వేస్ట్ అనిపిచ్చింది తర్వాత. సో, ఎంతసేపు చూసినా మూవీ టైమ్ ఏమో అవ్వట్లేదు. అలానే టైమ్ పాస్ చేసి అప్పుడు స్టార్ట్ అయ్యామనమాట అక్కడికి. ఇక్కడి నుంచి మూవీకి ఒక 10 మినిట్స్ అంతే. సో, అందుకే లాగ్ చేసుకుంటూ వెళ్ళాము. సో, ఫైనల్‌గా థియేటర్‌కైతే వచ్చేసామనమాట. ఇదొచ్చేసి వీఎల్ రామా థియేటర్. మేమెక్కువ ఫ్యామిలీతో వచ్చిన థియేటర్ ఇదే అనమాట. అండ్ ఫ్రెండ్స్‌తో అయితే ఇది ఫస్ట్ టైము. మేమెళ్ళేసరికి అంత క్రౌడ్ కూడా లేరు. ఖాళీగా ఉంది. ఇంకా మాకిచ్చిన ప్లేసెస్‌లో మేమెళ్లి కూర్చున్నామనమాట. సో, ఫ్రెండ్స్‌తో అయితే బాగా ఎంజాయ్ చేశాము. ఫస్ట్ టైమ్ ఇలా నలుగురం కలిసి మూవీ చూడడం. అనిపిచ్చింది ఎక్స్‌పీరియన్స్ కూడా. It's hard to tell just what I'm thinking. You think it's hard to see behind my smile. I'll say whatever you want. Let you walk in my heart if you want to. ఇంకా మూవీ విషయానికొస్తే నాకేమంత నచ్చలేదనమాట. ఇలాంటి మూవీస్ జోలికి నేను అస్సలెళ్ళను. నాకెప్పుడు ఎంటర్‌టైనింగ్‌గా కొంచెం కామెడీగా ఉంటే అలా చూస్తాను మూవీస్. సో, ఇదనమాట వీడియో. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. I'ma tell you all my secrets. No secrets. No, 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 no secrets. No secrets. No, 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 no secrets.